ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ఉన్నారు కదా, ఈయన డిసెంబర్ 2023లో కృత్రిమ్ ఏఐ అనే ప్లాట్ఫామ్ ని లాంచ్ చేశారు. అయితే ఇది మెయిన్ గా ఏంటంటే సెమీ కండక్టర్ చిప్స్ డెవలప్ చేయటము అండ్ ఇండియన్ క్లౌడ్ ఆల్టర్నేటివ్ అనమాట. ఇది వరల్డ్ కి ఇండియా నుంచి ఒక క్లౌడ్ ఆల్టర్నేటివ్ అండ్ ఏఐ మోడల్స్ నుంచి స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాలి అని చెప్పి ఏఐ మోడల్స్ ని. అయితే ఏ ఉద్దేశంతో అయితే ఇది లాంచ్ చేసి డెవలప్ చేద్దాం అనుకున్నారో అవి ఆ ఆశలన్నీ ఇప్పుడు తిన్నవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేవు. మొదలు పెట్టిన కొన్ని రోజుల్లోనే దీనికి యూనికార్న్ స్టేటస్ వచ్చింది. ఎందుకంటే $50 million వచ్చింది ఇమ్మీడియట్ గానే దీనికి ఫండింగ్. కానీ ఇప్పుడు దానికి డబ్బులు క్రంచ్ అవుతున్నాయి సరిగ్గా లేకపోవడంతో. వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్? ఇప్పుడు కృత్రిమ్ అనేది కంపెనీ బేసికల్లీ ఆ హోప్ అండ్ ఐడియాలజీ ఐడియా అనేది సన్నబట్టడానికి బేసికల్లీ నెక్స్ట్ రేంజ్ కి వెళ్ళకపోవటానికి వాట్ ఆర్ ద రీజన్స్ అనేది ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చి క్రాష్ క్రంచ్. నేను ఇందాక చెప్పినట్టు మొదలు పెట్టిన కొన్ని రోజుల్లోనే $50 million వచ్చింది. దాని తర్వాత ఎవ్రీ మంత్ చాలా డబ్బులు బర్న్ అవుతా ఉండేవి. నెలకి 2 to 3 మిలియన్ అనేది బర్న్ అవుతా ఉండేవి అని చెప్పి చెప్తున్నారు. అండ్ దీంట్లో భవిష్ అగర్వాల్ చాలా అమౌంట్ కూడా పెట్టారు. తన ఓలా షేర్ ను కూడా పెట్టాల్సి వచ్చింది అని కూడా చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే డిపెండెన్సీ ఆన్ ఓలా. మెయిన్ గా దీంట్లో ఈ క్లౌడ్ లో ఏదైతే రన్ అవుతుంది అంటే కనుక కృత్రిమ క్లౌడ్ లో ఓలా మొబిలిటీ సర్వీసెస్ కి సంబంధించినవే రన్ అవుతుంది. కానీ బయట నుంచి ఎక్కువ క్లయింట్స్ వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మనం అజూర్ చూసినా కానీ ఈడబ్ల్యూఎస్ చూసినా కానీ దీనికి బయట క్లయింట్స్ ఉన్నారు, కానీ దీనికి లేరు. దాని వల్ల వీళ్ళకి ఇంకొక పెద్ద లాస్ అని కూడా చెప్తున్నారు. వర్క్ ఫోర్స్ కూడా ష్రింక్ అవుతుంది. ఒకనొకప్పుడు 250 ఇంజనీర్స్ ఉండేవాళ్ళు ఏఐ లో కానీ చిప్ డిజైన్ లో కానీ. ఇదంతా ఇప్పుడు ఆ టీం మొత్తాన్ని, చిప్ డిజైనింగ్ టీం మొత్తాన్ని తీసేయాల్సి వచ్చింది. అదే విధంగా ఏఐ హెడ్ చంద్ర కాత్రి ఈయన ఎగ్జిట్ అవుతున్నారంట. ఇది ఇంకొక మెయిన్ రీజన్. ఆ హెడ్ ఎగ్జిట్ అవడంతో ఇంకొక మెయిన్ రీజన్ ఈ ఏఐ చిప్ కానీ లేక ఏఐ చిప్స్ అదే విధంగా ఏఐ మోడల్ స్క్రాచ్ నుంచి డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు కదా, అది కూడా సన్నగిలుతుంది. ప్రస్తుత రియాలిటీ ఏంటంటే ఈ ఏఐ మోడల్స్ ఏవి అవైలబుల్ లేవు. చిప్ డిజైన్ కి ఏదైతే అనుకుంటున్నారో అది కూడా అవైలబిలిటీ లేదు. ప్రస్తుతానికి ఇది నడుస్తుంది అంటే కేవలం భవిష్ అగర్వాల్ డబ్బులతోనే నడుస్తుంది, అంతకు మించి ఇంకా ఏమీ లేదు అని కూడా చెప్తున్నారు. అండ్ కన్స్యూమర్ ఏఐ యాప్ ఉంది కదా, కృత్రి అనే ఏఐ యాప్ ఉంది. అయితే ఇది ఒక మ్యాసివ్ ఫెయిల్యూర్ అని ఇంటర్నల్ గా వాళ్ళ టీమ్ లోనే ఉన్న వాళ్ళు చెప్తున్నారు. దీంతో ఒక పెద్ద స్టార్ట్అప్ కింద చేయాలి అనే ఉద్దేశంతో ఏదైతే ఇది మొదలు పెట్టారో అది ఒక ఫెయిల్యూర్ లాగా అయ్యింది అని చెప్తున్నారు. అండ్ కృత్రిమ యాప్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కావాలనే టీమ్ ని సైజ్ తగ్గించాము సో దట్ లీన్ వర్క్ ఫోర్స్ తో మాకు అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది అండ్ వీఆర్ ప్లానింగ్ బిగ్ గోయింగ్ ఫార్వర్డ్ అని కూడా వీళ్ళు చెప్తున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ లైక్ ఇది ఎలా వస్తుందని. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇండియా నుంచి కూడా ఒక క్లౌడ్ ఆల్టర్నేటివ్ ఉండాలి. లైక్ ఏడబ్ల్యూఎస్ కి, అజూర్ కి ఉన్నాయి కదా, ఐబిఎం, వీటన్నిటికి ఆల్టర్నేటివ్ నుంచి ఆల్టర్నేటివ్ గా ఇండియా నుంచి కూడా ఒక ఆల్టర్నేటివ్ ఉంటే చాలా బాగుంటది. తక్కువ రేట్లలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తే ఎప్పుడైనా కానీ కంపెనీస్ విల్ హ్యావ్ క్లయింట్స్. లెట్ us వెయిట్ అండ్ సీ.